నమస్కారం సార్. నమస్తే. ఎవరు? నా పేరు మధుసూదన్ రావు. అచ్చా, నేను మధురవాడలో ఉంటాను. అట్లానా? ఏ పని మీద వచ్చిన? ఇన్స్పెక్టర్ మేడంని కలవాలి. అట్లానా మేడం? కేసు వచ్చింది. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. మా అమ్మాయి నాకు ఒక్కగానొక్క కూతురు, పేరు సంధ్య. నా కూతురు సంధ్య చనిపోయి వారం రోజులైంది. తన చావుకి భర్తతో గొడవలే కారణమని సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. ఈ కేసు విషయంలో మీకున్న అనుమానాలేంటి? నా అల్లుడు చాలా మంచివాడు. మా అమ్మాయిని చాలా బాగా చూసుకునేవాడు. నాకు తెలిసి సంధ్యకి తనకి ఎలాంటి గొడవలు లేవు. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. తను ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను మేడం. సంధ్య చాలా తెలివైంది. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనైనా ధైర్యంగా ఉండేది. తనకి ఎలాంటి సమస్య వచ్చినా ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదమ్మా. మరి పోలీసులకి మీ అనుమానాల గురించి చెప్పారా? చెప్పాను మేడం, ఎవరూ పట్టించుకోలేదు. ఎంక్వైరీ చేయమని బతిమాలాను. సూసైడ్ నోట్ అంత క్లియర్గా ఉంటే మళ్ళీ ఎంక్వైరీ ఏంటని చెప్పి తీసి పారేశారు. నేనెవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. చివరికి కొంతమంది స్నేహితులు మీ గురించి చెప్పి మీ దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు మేడం. ఇగో పెద్ద మంచి, నువ్వేం ఫికర్ కాకు. గిసంటి కేసులలా మేడం బాగా పాపులర్. ఊరుకోండి సార్. ఉన్న ఒక్కగానొక్క కూతురు చనిపోతే మీరు పడే బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను. సంధ్య కేసు ఫైల్ నేను తెప్పించి చూస్తాను. ఈ కేసు విషయంలో మీకున్న అనుమానాల గురించి మీకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత నాది. మీరు వెళ్ళండి. అలాగే మేడం. కేసు వచ్చింది కదా అని చెప్పి ఏ కేసు పడితే ఆ కేసు హ్యాండిల్ చేసుడు మీకు అంత మంచిది కాదు మేడం. ఏం మాట్లాడుతున్నా? గా ఫోటోలో ఉన్నది ఎవరు ఎరకనా? ఎంపీ గారి భార్య. గా ఆమె చచ్చిపోగానే 4 రోజులు మీడియాలో హల్చల్ హల్చల్ చేసిర్రు. దాని తర్వాత పట్టించుకునే నాదుడే లేడు. అయితే ఇంకా అర్థం కాలేదా మేడం? పెద్ద పెద్దోళ్ళ కేసులు పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి, కమిషన్లు ఉంటాయి. గసుంటి కేసులు మనం హ్యాండిల్ చేసుడు అవసరం అంటారా మేడం? ఎవరు పెద్దవాళ్ళు సీను? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టం ముందు చిన్నవాళ్లే. అది నాకు సమజైంది మేడం. గా చచ్చిపోయిన ఆమె సూసైడ్ లెటర్ రాసింది. ఇక సూసైడే కదా. ఇప్పుడు మనం ఎంక్వైరీ చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? భర్తతో గొడవలే కారణమని రాసింది, కానీ ఆ గొడవలేంటో తెలియాలి కదా. అయినా మేడం ఇది మన ఏరియా కేసు కాదు కదా మేడం. మనకెందుకు చెప్పుండి? సీను, మనకెందుకులేని వదిలేయడానికి మన మామూలు వాళ్ళు కాదు సీను, పోలీసులు. మనకి ఏరియాలు డిసైడ్ చేసింది ప్రజలందరికీ న్యాయాన్ని సమానంగా అందాలనే. కానీ సమజైంది మేడం. మీరు స్ట్రాంగ్ గా ఈ కేసుని హ్యాండిల్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఎట్లా మేడం? మనకి కంప్లైంట్ ఇచ్చిన సంధ్య ఫాదర్ ఈ ఏరియానే కదా. ఈ ఒక్క పాయింట్ చాలు. డిఎస్పీ గారితో నేను మాట్లాడతాను. సంధ్య భర్తని మన స్టేషన్కి తీసుకురండి. అలాగే కేసు ఫైల్స్ కూడా. గట్లనే మేడం. నా మీద ఎంతో నమ్మకంతో వచ్చిన సంధ్య ఫాదర్కి ఎలాగైనా న్యాయం చేసి తీరుతాను. ఏంది బావా, ఒక పందెం వేసుకుని ఒక ఆట వేసుకుందామా? ఒరేయ్, నీకు పుణ్యం ఉంటదిరా. నీ ఆటకో దండం, నీ పంజానికో దండం రా. ఏంది బావా అట్ట బెదిరిపోతావేంది? ఏందక్క అట్ట బెదిరికోట్లా బెదిరిపోతున్నాడు? పిరుకోడ్రా బాబుగా, వదిలే. అవునక్క, మొన్న నీకు ఘనంగా సన్మానం జరిగిందంట కదా? ఏదోలే, వాళ్ళ అభిమానంతో చేశారు. నాకు సన్మానం చేయడం కొంతమందికి గిట్టదురా తమ్ముడు. ఏ పనికి మనోడు చెప్పాడో చెప్పక్క, చెప్పు, అడ్డంగా నరికి పడేస్తా. ఈసారి సన్మానం చేసినప్పుడు చెప్తాను లేరా తమ్ముడు, అప్పుడు అలాగే చేద్దు గాని. అమ్మా, త్వరగా అన్నం పెట్టు, బయటకెళ్ళాలి. ఏయ్, తొడగొట్టావనుకో లోటు ఇరుగుద్ది. అదేంటి చిట్టి పుసుకుని అంత మాట నేసినావో? అమ్మా, నాకు అన్నం పెట్టమ్మా. నేను వెళ్ళాలని చెప్పాను కదా. అమ్మ నాకు కూడా పెట్టు, నేను కూడా వెళ్ళాలి. నువ్వెక్కడికే? ఫ్రెండ్స్ అందరం సినిమాకి వెళ్తున్నాం అక్క. నా సంగతి తర్వాత గాని మనోడు మొహం మార్చుకున్నాడేంటి? పాపం ఫీల్ అయినట్టున్నాడు. అయితే అవని. చిట్టి నువ్వు ఈ ఉద్యోగం మానే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకొనుండు. మా, నాకు అన్నం పెట్టు, టైం అవుతుంది. ఏటి పెట్టేది? ఇందాక నుంచి వస్తున్నాను, సిరుపురులు ఆడిపోతున్నావు. ఏదో కేసులుంటాయి కదమ్మా. అది
అది నా మేనకోడలు. ఇప్పుడు దాకా నా మీద కోపంతో అనింది అనుకున్నా, నిజంగా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. దేవతల్లి చిన్న కోడలు చెప్పింది, నేను ఎక్కడికి వెళ్ళను. అక్క చిట్టితో పాటు నాకు భోజనం పెట్టే. అనవసరంగా అన్నావు కదే. సారీ అక్క, వాడు అట్నుంచి నరుక్కొస్తాడు అనుకోలేదు. నా తమ్ముడా మజాక. చూడండి, మీరెన్ని ముష్టిపేలు రాసినా అవన్నీ జరిగేవి కాదు గాని నేను చెప్పినట్లు విను. ఏటి సీరియస్ గా చూస్తున్నా? అబ్బా, పెళ్లి చేసుకోమంటే కోపంగా చూసి ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. చిచి, రండి వడ్డింతాను. పదనా భోజేద్దాం. భోంచేద్దాం కానీ అమ్మడు, వాడిని బయటికి పంపించే మార్గం లేదా? అమ్మని 2 రోజులు బయటికి వెళ్ళమన్నానా, వచ్చేసరికి వాడు ఇంట్లో ఉండడు. ఏదో అమ్మ మొహం చూసి ఊరుకుంటున్నా. లేదక్క, ఈసారి ఏదో ఒక ప్లాన్ వేయాలి. వేసేదేదో మంచి ప్లాన్ ఇవే, సరేనా? డన్. రండి. అబ్బా ఏమెండాలి రా బాయ్. అన్నా, ఆ. ఇంత పెద్ద ఇల్లుందంటే బాగా డబ్బులుంటాయి కదన్నా. సూపర్ ఉందన్నా. చూడు తమ్మి, మనం ఈడ ఎంక్వైరీ చేయడానికి వచ్చినాం. షూటింగ్ లొకేషన్ చూడడానికి ఇంకా రాలే. సమాజమైందా? ఏంటన్నా విసుక్కుంటున్నావు? తమ్మి, నువ్వు కొత్తోన్వి, నీకు మేడం సంగతి తెలియదు. మేడం దగ్గర పని చేసినప్పుడు పనే చేయాలి, మజాక్ చేసినప్పుడు మజాక్ చేయాలి. తేడాలు వస్తే తోలు తీస్తుంది. సమాజమైందా? అలాగే అన్నా, చూస్తావు కదా నా పర్ఫార్మెన్స్. తిను. ఇతను హహ, మన పెద్దన రికమెండేషన్ మేడం. కొత్తగా మన ట్రూప్ లో జాయిన్ అయ్యిండు. ఏయ్, మనదేమైనా డ్రామా కంపెనీ అనుకుంటున్నావా? ట్రూప్ అంటున్నా, కొంచెం భాష మార్చు. మీతోనే పడలేకపోతున్నావంటే మళ్ళీ వీడు కూడానా? ఇప్పుడు సమాజమైందా? ఇక అన్ని మూసుకొని నడు. సరే అన్న. అటువైపు. షూ ప్రింట్స్ కలెక్ట్ చేయి. గట్లనే మేడం. సీను, మేడం. ఒకసారి ఇట్రా. ఓకే, లెట్స్ గో. మేడం, మేడం, వీళ్ళే మేడం, ఆ రోజు స్పాట్లో ఉంది. మీరు? నేను ఈ ఇంట్లో పని మనిషిని మేడం. అసలు ఆ రోజు ఏం జరిగింది? అయ్యగారు ఊర్లో లేరని అమ్మగారు కొంచెం లేటుగా రమ్మన్నారు. నేను వచ్చి కాఫీ ఇద్దామని అమ్మగారు బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళాను. ఎంతసేపటికి డోర్ తీయలేదు. నాకు భయం వేసి డ్రైవర్ని పిలిచాను. వెంటనే పాలతను పేపర్ అతను వచ్చారు. అందరూ కలిసి డోర్ బద్దలు కొట్టేశారు. కానీ అప్పటికే అమ్మగారు చనిపోయి ఉన్నారు. సరే గాని గీ పాల్ పోస్టర్కి గా పేపర్ అని గీడేం పని? 1 తారీఖు కదండి, మేడం పిలుస్తా అన్నారు, అందుకే వచ్చాం. సరే, మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదమ్మా, మా అమ్మగారు చాలా మంచివారు. నువ్వెవరు? నా పేరు అంశు మేడం, ఎంపీ గారి పిఏ తమ్ముణ్ణి. మా అన్నయ్య ఫోన్ చేసి కొన్ని చెక్కుల మీద సంతకం పెట్టించమని చెప్తే మేడం దగ్గరికి వచ్చాను. కానీ అప్పటికే ఇలా జరిగింది. ఏం చెక్కులు? అవి ఎంపీ గారి బిజినెస్లకు సంబంధించినవి. జాయింట్ అకౌంట్ అని మేడం దగ్గర సైన్ కోసం వచ్చాను. ఓకే, ఈ కేసు ఫైనల్ అయ్యేంత వరకు మీరందరూ మా ఎంక్వైరీకి అందుబాటులో ఉండాలి.
ఈ సిటీ దాటి ఎక్కడికైనా వెళ్ళాలంటే మా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఓకే? అలాగే మేడం. సరే మేడం. ఇగో మేడం తోలుకొచ్చిన. సీను, కొంచెం పొలైట్ గా మాట్లాడడం నేర్చుకో. మీ వైఫ్ ఆత్మహత్య కేసులో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది ఆత్మహత్య కాదు మేడం. కాదని నిరూపించగలరా? గది మేడం క్వశ్చన్ కి ఆన్సర్ చేయకుండా తిరిగి క్వశ్చన్ చేస్తే కౌంటర్ క్వశ్చన్ కి ఇంత స్ట్రాంగ్ ఉంటది. దెబ్బకి సల్లబడ్డవులే. సీను, ఈ కేసుని నేను ప్రత్యేకంగా టేకప్ చేయడానికి కారణం మీ మామయ్య గారు ఇచ్చిన కంప్లైంట్. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. మీకు మీ భార్య సంధ్యకి ఏ రకమైన గొడవలు వచ్చేవి? అసలు గొడవలే లేవు మేడం. మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. తనంటే నాకు చాలా ఇష్టం, నేనన్నా తనకు చాలా ఇష్టం. సమస్యలు వస్తే సర్దుకుపోవడమే కానీ గొడవలు పడి వాదించుకునే విషయాలు ఏవీ లేవు మేడం. సదాశివం, మరి దీని మాట ఏంటి? తను ఆత్మహత్య చేసుకోవడానికి మీ ఇద్దరి మధ్య గొడవలే కారణమని ఈ సూసైడ్ లెటర్లో ఎందుకు రాసిందంటారు? అదే నాకు అర్థం కావటం లేదు మేడం. గొడవలు పడే ప్రసక్తి మా మధ్య లేదు మేడం. పైగా సంధ్య సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు. ఆ విషయం మీరెలా చెప్తున్నారు? ఒకసారి మా పని మనిషి ఆత్మహత్యకు ప్రయత్నిస్తే అడ్డుకొని ఆమెకి క్లాస్ తీసుకుంది. ఆత్మహత్య తప్పని తనకి తెలియజెప్పింది. బ్రతుకు మీద ఆశ కలిగించింది. అలాంటి నా సంధ్య ఈ రకంగా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది మేడం? ఆ పని మనిషి ఇప్పుడు మీ దగ్గరే పనిచేస్తుందా? లేదు, సంధ్య తనకి 50,000 ఇచ్చి కుట్టు మిషన్ కొనిచ్చింది. చిన్న షాప్ పెట్టుకుంది. నిజమేనా? కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి మేడం. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ లెటర్లో ఉన్నది అబద్ధం. సంధ్య చనిపోవడం నిజం, అంతే. నా సంధ్య గురించి నాకు బాగా తెలుసు. సీను, ఇతని లోపలికి తీసుకెళ్ళు. నడవండి సార్, నడవండి. ఏం సోచాయిస్తున్నారు మేడం? అతను చెప్పిన మాట గురించి. ఏం మాట? ఈ లెటర్లో ఉన్నది అబద్ధం, కానీ తను చనిపోవడం నిజం. అంటే సంధ్య ఫాదర్ అండ్ ఇతను చెప్పిన దాని ప్రకారం ఈ లెటర్లో ఉన్నది అబద్ధం. అంటే మీరు అనేది? ఈ కేసులో గొడవలకు కారణం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను, కానీ అసలు ఈ క్రైమ్ జరిగిందా లేదా అనే డౌట్ వస్తుంది. తేలుస్తా, మొత్తం తేలుస్తా. టీ తీసుకోండి మేడం. ఎవరు తీసుకురమ్మన్నారు? సీను, నువ్వు తీసుకురమ్మని చెప్పావా? అరే ఊకోండి మేడం, ఇది మంచిగా ఉన్నది. ఏది చూసినా నా నెత్తి మీద వేస్తారు. ఏం రా సదాశివం, గామెకు చాయ్ దమ్మా నేను నీకు చెప్పిన్నా? నాకెవరు చెప్పనవసరం లేదన్నా. మేడం గారికి టైంకి చాయ్ ఇవ్వటం నా బాధ్యత. సీను చూడు, ఇలా చెప్పా చేయకుండా టీలు ఇవ్వడం అది చేసావనుకో. సరే మేడం. గుర్తుంచుకో, పొరపాటుని ఇలా ఓవర్ యాక్షన్ చేసావనుకో, ఈ స్టేషన్ లోనే కాదు ఇంకా ఏ స్టేషన్ లోనే కూడా నువ్వు డ్యూటీ చేయలేవు. ఓకే మేడం. వెళ్ళండి. నడువిగా. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి సార్. కాఫీ, టీ? నో థ్యాంక్స్. కిరణ్, నువ్వు స్ట్రిక్ట్ ఆఫీసర్వే కాదన్ను. రీసెంట్గా సస్పెండ్ కూడా అయ్యావు, గుర్తుందిగా? విషయం చెప్పండి సిఐ గారు, నాకు అవతల చాలా పనులున్నాయి. ఏం పను? ఎంపీ రాజేశ్వర్ కేసు డీల్ చేయాలి. ఆ కేసు మూసేశాంగా.
నేరస్తుడిని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశాం. చట్టం తన పంతం చేసిపోతుంది. ఏ ఆధారాలతో మూసేసిన కేసుని మళ్ళీ రీఓపెన్ చేశారు? నా దగ్గర చాలా ఆధారాలున్నాయి. అవి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి మీకు సంబంధం కూడా లేదు. నీకంటే ముందే నేను ఆ కేసుని డీల్ చేసి సాక్ష్యాధారాలతో సహా ముద్దాయిని పట్టుకున్నాను. ఏ ఆధారాలతో సూసైడ్ అని డిసైడ్ చేశారు సిఐ గారు? సిల్లీగా మాట్లాడ కిరణ్. సూసైడ్ నోట్ ఉంది కదా, అది చాలదా? చాలదు. అలాంటి సాక్ష్యాలు నేను 100 సృష్టిస్తాను. శబ్బాష్. అయితే ఎంపీ రాజేశ్వరరావుని బయటికి తీసుకురావడానికి చాలా సృష్టిస్తున్నావు అనమాట. అర్థం లేకుండా మాట్లాడొద్దు. ఎంపీని అరెస్ట్ చేసింది మీరు. అఫ్ కోర్స్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఏమో ఎంపీని నిర్దోషిగా బయటకు తీసుకొస్తానేమో. అర్థమైంది. కేసు తప్పుదోవ పట్టించాలని నీ స్వార్థం. మిస్టర్ సిఐ, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. నేను కేసు ఫైనల్ చేస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం ప్లీజ్. గీ షాక్లకి వెళ్ళి బయటికి పడికే గీ ఆఫీసర్కి మస్తు రోజులు పడుతుంది మేడం. మీరు తిట్టినా తన్నినా సరే మేడం, మీకు మంచి ఛాయ్ తీసుకొస్తా. అరే గది కూడా చెప్పాలా రాబాయ్, పోయి తీసుకురా పో. ఏం మాట్లాడిరు మేడం, గానికి సుక్కలు చూపించిర్రు. లేదు సీను, ఇక్కడుండి మనం సంబరపడ్డం కాదు. ఈ కేసుని జాగ్రత్తగా డీల్ చేస్తేనే మనం ఈ కేసు గెలవగలం. అరే మీరు బేఫికర్ ఉండండి మేడం, ఈ దెబ్బతో మీకు ప్రమోషన్ గ్యారంటీ. ఏమంటావు? వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఎప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్. సదాశివం మేడం, సీన్ ఎక్కడ? ఆ రాజేశ్వరరావు పిఎం తీసుకురావడానికి వెళ్ళాడు మేడం. రాజేశ్వర్ గారిని ఫైల్ రూమ్ లో ఉంచారు కదా? నిద్రపోతున్నారు మేడం, రాత్రంతా నిద్ర లేదని చెప్పారు. ఇగో మేడం, ఈ సార్ సిటీ నుంచి సట్కాయిస్తుంటే నాలుగు తల్లించి తీసుకొచ్చిన. నేను పారిపోలేదు మేడం, మా సారేరు మేడం. వెళ్ళిపోయారు. గదేంది గప్పుడే ఇచ్చబెట్టిరా? సీనన్నా నువ్వు ఇట్రా. అరే నువ్వు ఉండరా బై, మీరు చెప్పుండి మేడం. సీనన్నా నేను చెప్తున్నాను కదా, నువ్వు ఇట్రా. అరే నువ్వు గమ్మునుండ్రా బై, మీరు చెప్పుండి మేడం. సీనన్నా. సదాశివం సీను తీసుకెళ్ళు. అదే అంటున్నా మేడం, సీనన్నా నాతో. అరే నేను వస్తాను, నువ్వు ఆగ్రా బై. అరే ఇదేంది మేడం, జర్రా బయటికి పోయి లోపలికి వచ్చే లోపల గిన్ని ట్విస్టులు ఇచ్చిర్రు. నువ్వు రా. అరే నేను చెప్తాను. ఏంద్రా బై, నన్ను జాబ్ లోకి వెళ్ళి తీసేసిరా ఇట్లా? మా సారేరు మేడం. వెళ్ళిపోయారని చెప్పాను కదా. ఎక్కడికి తీసుకెళ్లారు? షట్ అప్, షట్ అప్. నువ్వు నన్ను ఇంట్రాగేషన్ చేయడానికి తీసుకురాలేదు. నోరు మూసుకొని నేను అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. ఓకే? సారీ మేడం, అడగండి. అచ్చా మేడం, నాకు పూరా సమజ్ అయిపోయింది. అరే నువ్వు నా దిక్కేం చూస్తున్నారా బై, గాడ మేడం దిక్కు చూడు. నువ్వు సంధ్య మర్డర్ అయిన రోజు ఎక్కడికి వెళ్ళావు? ఊరెళ్ళండి మేడం. ఏ ఊరు? ఒరిస్సా వెళ్ళాను మేడం, మా కంపెనీ పని మీద. కంపెనీ పని మీద ఒరిస్సాకు వెళ్తే మరి ఇక్కడ సంగతి ఏంటి? మా తమ్ముడిని ఉంచాను మేడం. మీ తమ్ముడికి కూడా ఇదే కంపెనీలో జాబా? ట్రై చేస్తున్నాను మేడం. ఎందుకో సార్ని ఎన్నిసార్లు అడిగినా మౌనంగా ఉంటారే తప్ప ఎస్ అనలేదు. ఓకే, మీ మేడం మర్డర్ అయిందని మీకెవరు చెప్పారు? అనిల్ సార్ చెప్పారు మేడం. అంటే ఒకప్పుడు ఆయన బిజినెస్ పార్ట్నర్. మరి ఇప్పుడు తేడా వచ్చి ఆయన వేరే కంపెనీ పెట్టుకున్నారు. ఏ విషయంలో తేడా వచ్చిందో నీకు తెలుసా? మా సార్ పాలిటిక్స్ ఉపయోగించి ఏ పని చేయరు మేడం. ఏ మినిస్టర్ దగ్గర నుంచి రికమెండేషన్స్ అడగరు మేడం. అనిల్ గారికేమో అది నచ్చదు. బిజినెస్ డెవలప్ కావాలంటే అవన్నీ తప్పవంటారు. అంటే అనిల్ ఇప్పుడు మీ బిజినెస్ కి రైవల్ అన్నమాట. అన్నట్టే అనుకోండి. సో మీ బ్రదర్ ని సంతకం కోసం పంపించావు. అప్పటికే మర్డర్ జరిగిపోయింది, అవునా? అవును మేడం. మరి నీ బ్రదర్ నీకు ఫోన్ చేయకుండా నీ బిజినెస్ రైవల్ ఫోన్ చేయడం ఏంటి? తెలియదు మేడం. అంటే అనిల్ కి నువ్వు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటావా? గాడ్ ప్రామిస్ మేడం, మేమిద్దరం ఫ్రెండ్లీగా ఉంటాం కానీ
ఎప్పుడు ఆయన బిజినెస్ గురించి చెప్పరు. అసలు నేను ఆ ప్రస్తావనే తీసుకురాను. ఓకే, మరి సిఐ నీకెలా తెలుసు? అబ్బా సూపర్గా అడిగారు మేడం. ఇప్పుడు చెప్పురా భయ్.